తోరణాలుగా కడతారు. ఉయ్యాల కర్రలు అన్నమాట. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు ఉంటాయి. ఆ ఆచారం ఆ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలను తెలుపుతుంది. అంతేకాకుండా ఆ పండుగలో పాల్గొనే వారికి ఆటములుపుగా కూడా ఉంటుంది. ఆ పండుగ ఏమిటో, ఆ పండుగను ఏ ఏ ప్రాంతాలలో జరుపుకుంటారో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా కుంపేట మండలం అయినటువంటి డొంకినవలస గ్రామం. నేను ఇటుకల పండగ కోసం మా ఊరికి వచ్చాను. మా ఊర్లో వినాయక చవితి, సంక్రాంతి పండుగల తర్వాత జరిపే పెద్ద పండుగ ఏదంటే ఈ ఇటుకల పండుగ అని చెప్పవచ్చు. అదేంటి ఇటుకల పండుగ అని వింతగా అనుకోకండి. ఈ వీడియో చూస్తే ఈ పండుగ విశేషాలు ఏమిటో, వారి యొక్క సాంప్రదాయాలు ఏమిటో ఈ వీడియోలో మీకు తెలుస్తాయి. అల్లూరి జిల్లా ఏజెన్సీలో చైత్రమాసం ప్రారంభం రోజున ఈ ఇటుకల పండుగ మొదలవుతుంది. మా ఊరి పొలిమేరలో ఉండే శంకుదేవుడి వద్ద పొలాల్లో వేయాల్సిన విత్తనాలను పెట్టి జంతువును బలి ఇచ్చి పూజలు చేస్తారు. సకాలంలో వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని దేవుణ్ణి కోరుకుంటారు. తరువాత విత్తనాలను ఇంటికి తీసుకుని వెళ్లి భద్రపరుస్తారు. తొలకరి వర్షాలు మొదలయ్యాక విత్తనాలను పొలాల్లో చల్లుతారు. ఇలా చేయడం వలన పంటలు బాగా పండుతాయని మా గిరిజనుల నమ్మకం. మొదటి రోజు మగవాళ్ళు ఉదయాన్నే లేచి వ్యవసాయ పనిముట్లు అయిన గుణపం, పార, కత్తి, సుత్తి, గొడ్డలి ఇలా అనేక పనిముట్లను కమ్మరి వద్దకు కొత్త పదును కోసం తీసుకుని వెళ్తారు. కమ్మరివాడికి పండగ సందర్భంగా అభిమానంతో కొంత బియ్యాన్ని కానీ డబ్బుల్ని కానీ అలాగే వాళ్ళకి తోచింది ఇస్తారు. చూస్తున్నారు కదా, ఇలా కొత్తగా పదును చేయించిన పనిముట్లతోనే ఆ సంవత్సరం మొత్తం వ్యవసాయ పనులకు ఉపయోగిస్తారు. మా బ్రదర్ చూడండి ఎంత కష్టపడుతున్నాడు. చెమటలు చిందిస్తున్నందుకైనా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ అంటున్నాడు. ఆడవాళ్ళు ఇంటిని అందంగా అలంకరిస్తారు. మా మద్దల్ని చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. సిమెంట్ తో కట్టుకున్న ఇళ్ళకైతే పెయింటింగ్ ని వేస్తారు. అలాగే మట్టితో కట్టుకున్న ఇళ్లకు ప్రకృతి సిద్ధంగా దొరికే మట్టితో చక్కగా రంగులు వేస్తారు. అడవి నుండి కొండ చీపురు, నేరేడు, మామిడి ఆకులు తెచ్చి ఇంటికి తోరణాలుగా కడతారు. ఇలా చేయడం వలన ఇంటికి అలాగే జంతువులకి ఎటువంటి రోగాలు రావు అని నమ్ముతారు. శంకుదేవుడి దగ్గర ఉండే పూలు తెచ్చి ఇంటిని మామిడాకులతో అందంగా తయారు చేస్తారు. కొత్తగా పదును చేయించిన పనిముట్లను అలాగే నాగలిని శుభ్రంగా నీటితో కడిగి మూలస్తంభం అయిన నిట్టరాట దగ్గర వ్యవసాయ పనిముట్లన్నింటినీ నిల్చోబెట్టి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మా మాయ వాళ్ళు పండగ చేస్తుంటే మా బామర్ది అలాగే మర్దల్ పిల్ల కొబ్బరి నీళ్ళ కోసం గ్లాస్ పట్టుకొని మరి ఎలా ఎదురు చూస్తున్నారో చూడండి. కొబ్బరి నీళ్లు దొరుకుతాయి అనుకున్నాను, కానీ ఇద్దరికి కూడా దొరకకుండా అయిపోయింది. ఈ పండుగలో ఆడవాళ్ళు రోడ్ల దగ్గర తాచారు ఏర్పాటు చేసి వాహనాలలో వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. తర్వాత రోజు ఉయ్యాల పండగ. కొండ మీదకి వచ్చాము. మా ఊరది. యాక్చువల్గా ఇవాళ ఉయ్యాల పండగ కోసము ఉయ్యాల కట్టాలి. దానికోసమే మేము వచ్చాము. నాతో పాటు ఇక్కడ మా బామర్ది ఉన్నాడు. హాయ్ చెప్పరా. హాయ్. కొంచెం మొహమాటం ఎక్కువ, ఏమనుకోవద్దు. ఇదిగోండి, ఇటువైపు మా అత్తగారు అలాగే మా మామగారు ఉయ్యాల కర్రలు అన్నమాట. ఇక్కడ చూడండి, మా మాయ వాళ్ళు కాపీ మొక్కలు వేసారు. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగుంది కదా. నా హెల్పర్ లేడు, సో నేనే ఫ్రంట్ కెమెరా ద్వారా రికార్డ్ చేసుకుంటున్నాను. డిస్టర్బింగ్ గా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంటికి వచ్చే దారిలో ఈ అందమైన పూలు కనిపించాయి. ముందుగా అడవికి వెళ్ళి అడ్డతీగను కానీ వెదురును కానీ లేదంటే సిల్వర్ కర్రలను కానీ తీసుకొని వచ్చి ఇంటి దగ్గరే ఉయ్యాల తయారు చేస్తారు. ఇలా గొయ్యి తవ్వుకోవాలి. చూడండి ఎంత లోతు తవ్వుకుంటే అంత మంచిది. ఎందుకంటే పైన తవ్వేమనుకో అయిపోవచ్చు.
సో కొంచెం ముందుగానే తవ్వాలి. ఉయ్యాల రెడీ అయిన తర్వాత గిరిజనుల సంప్రదాయం ప్రకారం ఉయ్యాల ఊగుతూ పాటలు పాడతారు. మేమైతే ఆ రోజు పెళ్ళైన వాళ్ళు ఒక టీం, అలాగే పెళ్లి కాని వాళ్ళు ఇంకో టీం గా డివైడ్ అయ్యి క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటాము. క్రికెట్ మ్యాచ్ అయితే మంచి హోరాహోరీగా ఉంది. స్కోర్ 30, 2 వికెట్లు నష్టపోయి. గిరిజనులకు అతి ముఖ్యమైన పండగ విత్తనాల పండగ. అసలు ఈ విత్తనాల పండగ ఏంటి అని అనుకుంటున్నారా? ఇటుకల పండగ అన్న విత్తనాల పండగ అన్న ఒకటేనండి. కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాలుగా చెప్పుకుంటారు. మా ప్రాంతంలో అయితే ఇటుకల పండగ అని అంటారు. గిరిజనులు ఉదయాన్నే లేచి వారి యొక్క కాలకృత్యాలు ముగించి నాగలిని అలాగే ఆవులను వారి యొక్క వ్యవసాయ భూములకు తీసుకుని వెళ్తారు. వ్యవసాయానికి ముందడుగు వేస్తూ నేలను దున్ని వారి యొక్క వ్యవసాయ భూముల్లో వంటలను వండుకుంటారు. ఆ వండిన వంటకాలను అందరితో కలిసి విందు భోజనంగా స్వీకరిస్తారు. ఆ రోజు ఊరు మొత్తం ఆటపాటలతో సందడి సందడిగా ఉంటుంది. ఆ రోజు ఎవరి దగ్గర ఏం వండితే అది పెడతారు. మనం కాదనకుండా స్వీకరించాల్సిందే. మా ఊర్లో అమ్మాయిలకి అలాగే అబ్బాయిలకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ పండక్కి రాలేకపోయారు. వాళ్ళు కనుక వచ్చి ఉంటే ఈ సెలబ్రేషన్స్ ధూమ్ గా జరగాల్సింది. అయినా ఏమాత్రం తగ్గకుండా ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది ఈ ఫెస్టివల్. అయినా సరే ఈ ఫెస్టివల్ లో మా కుర్రోళ్ళు ఏమాత్రం తగ్గలేదు. చూస్తున్నారు కదా వాళ్ళ ఎంజాయ్మెంట్స్ ఎలా ఉందో. సిద్ధం చేస్తున్నాను మద్దతు కలపడానికి. లేదు మరి చూపించు మరి. పేడ నీళ్ళు కలుపుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, మా ఊర్లో సింగర్ కూడా ఉన్నారండోయ్. ఆ పాట మీరే విని పాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చిరి పర్వతే సియాడి కైమాలో సియాడి జయమాలో రంగి గోలే తపే నాయి బాబు దోన్ రంగి గోలే తపే. మన అరకు ట్రెడిషనల్ డ్యాన్స్ అయిన దింసా నృత్యాలను చూసేద్దామా మరి. మగవాళ్ళు ఒకవైపు డప్పు కొడుతుంటే ఇంకోవైపు ఆడవాళ్ళు దింసా నృత్యం చేస్తుంటారు. ఈ ఫెస్టివల్లో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత రాత్రి 12 గంటల వరకు దింసా ఉంటుంది, అలాగే డ్యాన్స్ కూడా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఎలా అనిపించింది? మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి.